మనకు మిత్ ఏంటంటే తక్కువ తింటే తగ్గుతాం అనేది ఒక మిత్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటి ఎక్స్ట్రీమ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలాంటివి చేస్తే హెల్త్ పక్కకు పెడితే కొత్త ఇష్యూస్ వస్తాయి. సాఫ్ట్వేర్ వీళ్ళకి ఏంటంటే షిఫ్ట్స్, ఇప్పుడు అలాంటప్పుడు ఆ నైట్ టైం స్లీప్ కి డే టైం స్లీప్ కి ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది. సింపుల్ ఫార్ములా అండి. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ వస్తారు, మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసేసి పడుకుంటారు, పడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత లేస్తారు. అలాంటి టైంలో వాళ్ళు డార్క్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకొని ఎంత వీలైతే అంత డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడానికి చూడాలి. అండ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ. బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ ఎలాంటి ప్రికాషన్స్? హెల్తీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా హెల్తీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే వీళ్ళు ఇంతవరకు ఉన్న లైఫ్ స్టైల్ హిస్టరీ కానీ, నిద్ర సరిగ్గా లేకుండా ఎలా పడితే అలా తింటూ మనకి పెళ్లికి ముందు ఉంటారు కదా, ఆ లైఫ్ స్టైల్ అంత ఇంపాక్ట్ ఇక్కడ చూపిస్తుంది. మ్యారీడ్ పీపుల్ విత్ ఇన్ మంత్స్ లోనే వాళ్ళు డైవర్స్ తీసుకోవడం, సెక్స్ లైఫ్ సైకిల్ లేదని వాళ్ళు హ్యాపీగా లేదని వెళ్ళిపోవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్. మీరు చెప్పిన సినారియో ఈజ్ నథింగ్ అబ్నార్మల్. Yes. నార్మల్ థింగ్ ని నార్మల్ గా కూడా పర్ఫామ్ చేయలేకపోతుంది.